దేవాది దేవుడు మనలను ప్రేమించి ఒక శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనకి అనుగ్రహించి దేవుని కుమారుని యొక్క శిలువ రక్తము చేత రండి వాక్యములోనికి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. వినండి, పరలోకపు దేవాది దేవుడు తన రాజదర్బారులో, అప్పటికి నేను చెప్పాను, రాత్రి ఒక మాట చెప్పాను, అప్పటికి భూమి చేయబడలేదు అని చెప్పాను. మీరు గ్రహించాలి, ఇక్కడ సీక్రెట్ ఉంది. దేవుడు పరలోక రాజ దర్బారులో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అవి పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను వాటన్నిటిని తన కుమారుని శిలువ రక్తము చేత సంధి చేసి తనతో సమాధాన పరుచుకోవాలని అది తండ్రి అభీష్టమాయను అని ప్రకటన పరలోకములో జారీ చేసినప్పుడు అప్పటికి ఈ భూమి చేయబడలేదు. ఏ భూమి? మనముంటున్న ఈ భూమి. మరలా ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ భూములు లాంటి భూములు కోటాను కోట్లు ఉన్నాయి. అక్కడ మనలాంటి మనుషులు ఉన్నారు, మనలాంటి మానవులు ఉన్నారు. దానికి ఆధారం చెప్పాను నేను. ఒక సౌర కుటుంబం అని ఒక దాన్ని పిలుస్తారు. సౌర కుటుంబంలో ఏముంటాయి? సూర్యుడు, చంద్రుడు, భూమి, బుధుడు, గురుడు, శుక్రుడు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఈ 9టిని కలిపిన నవగ్రహాలు అంటారు. వీటిని ఒక సౌర కుటుంబం అంటారు. ప్రతి సౌర కుటుంబంలో ఒక భూమి ఉంటుంది. ప్రతి భూమి మీద మానవులు ఉన్నారు. అందుకే పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 60 మంది రాణులు 80 మంది ఉపపత్నులు. అందరూ చదవాలి ఆ మైకుతో పాటు. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలు కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. ఆగండి ఆగండి ఆగండి, నాతో కలిసి అందరూ చెప్తారా? 60 మంది రాణులను. 60 మంది రాణులను. అందరూ చెప్పండి. 60 మంది రాణులను. 60 మంది రాణులను. 80 మంది ఉపపత్నులను. 80 మంది ఉపపత్నులను. లెక్కకు మించిన కన్యకలను కలరు. లెక్కకు మించిన కన్యకలను కలరు. అయినను నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె. కన్న తల్లికి ముద్దు బిడ్డ. సీలు దానిని చూచి ధన్యురాలందరూ. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 60 మంది రాణులు. వాక్య పరిభాషలో రాజు మన యేసయ్య. ఆమేన్. అందరూ వినాలి. రాజు మన యేసయ్య. రాణి సంఘం. ఆమేన్. సంఘం అంటే భూమి మీద ఉన్న 60 సంఘాలని కాదు. మన కంచెరపాలెంలోనే ఉన్నాయి. ఇంకొక 10 సంవత్సరాలు ఆగితే ఇంకో 30 సంఘాలు వస్తాయి. రాసుకోండి పేపర్లో. ఈ సంఘాలు కాదు. సంఘం అంటే పాపం తెలియక భ్రమపడతా ఉన్నారు. సంఘం అంటే ఆదాము తాతయ్య నుంచి రాకడ వరకు ఎందరైతే పరిశుద్ధులు ఉంటారో వారందరినీ కలిపి ఒక సంఘము అంటాడు దేవుడు. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఆదాము మొదలుకొని రాకడ వరకు ఉన్న పరిశుద్ధులందరినీ కలిపి ఒక రాణి అంటాడు దేవుడు. స్తోత్రం. కొంతమంది చెప్తారు రేపు పరలోకంలో ఉండేది మేమే అని. టీపీఎం వాళ్ళు చెప్తారు, ది పెంతెకోస్తల్ మిషన్. కారణం ఏంటంటే మేము తెల్ల బట్టలు వేసుకుంటాం. బైబిల్లో ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది ఉన్నారు. వారు స్త్రీ సాంగత్యం ఎరగలేదంట, అంటే పెళ్లి చేసుకోలేదంట. ఈ మధ్య ఒక ఆమె నన్ను అంటా ఉంది, పరిశుద్ధ భాష పెళ్లి చేసుకున్నాడుగా రేపు పరలోకంలో ఉండడు అని. ఆమె పిచ్చి ఆమెది పాపం.
అందరూ ఏసై భజన చేస్తే ఆమె నా భజన చేసింది అప్పుడు. స్తోత్రం. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. హల్లెలూయా పేరు చెప్పాలి, మీరు వెళ్ళి సాడీలు చెప్తారు. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ మందికి సాడీలు చెప్పే గుణం ఉంది. అయితే పేరు చెప్పరు, మీకు తెలుసు అంటే మళ్ళీ ఇంక రాత్రి వెళ్ళి మీరు సర్చింగ్ చేయొద్దు, ఏదో కనుగొన్న వాళ్ళలాగా. నేను చచ్చినా చెప్పను మీకు. అయితే అసలు పాపం అమాయకంగా పెళ్లి చేసుకునేవాడే పాస్టర్ అంటే, పెళ్లి చేసుకునే అంటే స్త్రీ సాంగత్యం ఎరగని వాళ్ళు పరలోకంలో ఉంటారు అని అనుకుందాం. వాళ్ళు చెప్పింది రైట్. అయితే పరలోకంలో ఆడవాళ్ళు ఉండరా? హలో అయ్యగారు, ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ఏమండి నోటితో మాట్లాడు, తలకాయ పోద్దు మీరు, నాకు కూతురుగా కనబడరు. పరలోకంలో ఆడవాళ్ళు ఉంటారా ఉండరా? అక్కలారా ఉంటారా? ఉండరా అని తెలిస్తే ఇక్కడ ఒకరు కూడా మీరు కూర్చొని ఇంకా ఎదురుగా ఉండం కదా అని వచ్చే గుంపంతా ఆడవాళ్ళు ఎక్కువ, అందరు పోతారు. పరలోకంలో ఆడవాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళ సిద్ధాంతం రైట్ అయితే, వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగని వాళ్ళు అని చెప్తే, మరి పరలోకంలో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఏం రాయాలంటే వారు పురుష సాంగత్యం ఎరుగని వాళ్ళని రాయాలి. ఏంటి అర్థమైందా? లాజిక్ అర్థమైంది మీకు? పరలోకంలో స్త్రీ సాంగత్యం ఎరగాని మగవాళ్లే ఉండేటట్టయితే ఆడవాళ్ళ గురించి కూడా రాయాలి వాళ్ళు పురుష సాంగత్యం ఎరగని వాళ్ళు అని. అంటే మొత్తం పురుష సాంగత్యం స్త్రీకి ఎరగదు, స్త్రీ సాంగత్యం పురుషుడికి ఎరగదు. అప్పుడు భూమిని ఎలా నింపుతారు? తిక్కల ప్రసంగాలు చేయొద్దు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరలోకంలో ఉండేది ఎవరు అంటే, అందరూ ఎవరైతే యేసునామములో ప్రార్థన చేస్తారో రక్షణ పొందుతారో వారందరూ ఉంటారు అంతే. కొంతమంది ప్రసంగికులు అవుతారు, కొంతమంది అపోస్తులు అవుతారు, కొంతమంది కొన్నిసార్లు రక్షింపబడి పడిపోతారు. పడిపోయినోడు కూడా ఉంటాడు. అలా మీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను దానికి క్లారిటీ ఇచ్చాను. నేను మీకు వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకసారి రక్షింపబడి కొన్నిసార్లు నీకులాగా ప్రార్థన చేయలేని బలహీనుడు కూడా ఉంటాడు. వాడు కూడా పరలోకంలో ఉంటాడు. ఎలా చెప్పనా మీకు? ఒక తండ్రికి లేకపోతే మీకే ఒక 10 మంది కొడుకులు పుట్టారు. ఒకడు డాక్టర్, ఒకడు ఇంజనీర్, ఒకడేమో పెయింటర్, ఒకడేమో ఏదేదో ఒక 7-8 రకాల ఉద్యోగాలు. 8 మంది సెటిల్ అయ్యారు. 9వ వాడు సెటిల్ అవ్వలే. వాడు గాలికి తిరుగుతున్నాడు. కత్తి పట్టుకొని కనబడ్డవాడు నెల పడుతూ ఉంటాడు. ఇప్పుడు 9వ వాడు మర్డరిస్ట్. ఆ 9వ వాడిని కూడా కంద నువ్వే. ఇప్పుడు వాడిని కొడుకు కాకుండా పోతాడా? హలో, ఎవడు? కత్తి కోటేశ్వరరావు గారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆడు తాగుబోతోడైనా, బైరాగైనా, చెడిపోయినోడైనా ఆడు నీ కొడుకే. వాడు డెవలప్ కాడు కానీ వాడి యొక్క కుమారత్వం పోదు. అర్థమవుతుందా? అలాగే యేసు ప్రభు దేవుడని ఎరిగి రక్షింపబడిన ప్రతి విశ్వాసి వాళ్ళ యొక్క కుమారత్వం పోదు. అయితే వాళ్ళు కూడా ఎక్కడో ఉంటారు, దేహము అనేటువంటి సంఘములో. అందుకే పౌలు అంటాడు, దేహమంతా కన్నైతే ముక్కెక్కడ, దేహమంతా ముక్కైతే చెవులెక్కడ. అంటే పరలోకంలో ఉండేది ఒట్టి టీపీఎం వాళ్ళైతే మిగిలిన వాళ్ళు ఎక్కడ? అది ఒక ఆయన అంటాడు, మాది క్రీస్తు సంఘం అండి. రేపు పరలోకంలో ఉండేది మేమే అంటాడు, పేరు పెట్టుకున్నాం కాబట్టి. మీకు ఒక మాట చెప్పాలి. ఇంకొక ఆయన వస్తాడు, మాది బైబిల్ మిషన్ అంటాడు. ఇంకొక ఆయన, ఏమండి బాబురావు గారు, మాది బైబిల్ మిషన్ అండి, రేపు పరలోకం ఉండేది మేమే అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, మేము యేసునామ భక్తులం అండి. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, ఆయన మాది బ్రదరన్ గ్రూప్ అండి అంటాడు. నాకు ఒక చిన్న డౌట్, బ్రదరన్ గ్రూప్ అంటే సహోదరుల గ్రూప్ అని. మాది ఏమన్నా బామర్తుల గ్రూపా? స్తోత్రం చెప్పరా ఒకసారి? హల్లెలూయా. ఒక ఆయన అంటాడు యేసునామ భక్తులం అంటాడండి. మేమేమన్నా ఎంకన్న నామ భక్తులమా? మేము యేసునామ భక్తులు, యేసుని నమ్ముకోండి పరలోకానికి పోతారని మేము ప్రసంగం చేస్తాం. ఒక ఆయన అంటాడు మాది బైబిల్ మిషన్. మాది ఏమన్నా ఖురాన్ మిషనా? మాది బైబిల్ మిషనే, మేము బ్రదరనే,
మాదేం బామర్దుల గుంపు కాదు. అదిగో మా బావగారు అక్కడ కూర్చున్నాడు. ఊరికే వరుసగా బావే కానీ క్రీస్తులో మేమిద్దరం బ్రదర్స్మే. హల్లెలూయా. దేవుడు అందరిని దీవించును గాక. పని చేయని చేతులు కూడా పని చేయను గాక. హల్లెలూయా. మన సింగపూర్లో ఒక ఆయన గురించి చెప్పాను కదా రాత్రి. ఆయన మాతో కలిసి ప్రయాణం చేస్తూ, అయ్యగారు అమ్మగారు నా నాలుక తడబడుతుంది అంటున్నాడు. అంటే పక్షవాతం వస్తున్నట్టు ఫీల్ ఇచ్చేస్తున్నాడు ఆయన. అది ఆ గ్రేస్ బాబు గారు కూడా ఉన్నాడు, మాతో వచ్చాడు. అయితే సుందరాదయ్య గారు ఉన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా ఇది లేవట్లేదు అన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నా, మీ పార్ట్ పనిచేసింది ఉపయోగించండి యేసునామములో చెప్పాను. దేవుని బిడ్డ వెళ్ళిపోయేటప్పుడు మాకంటే ఎక్కువ ఆయన ఎంజాయ్ చేశాడు. స్తోత్రం. కనిపించిన దొరతోనే అలా ఫోటో దిగుతాడు. హలో, వాట్ ఈస్ యువర్ నేమ్? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ ఏ క్రిస్టియన్. కెన్ యూ గివ్ మీ యువర్ ఫోన్ నెంబర్ అంటాడు. షల్ వి టేక్ వన్ సెల్ఫీ అంటాడు. కుడి చేతులు ఎవరు లేదంటాడు, కుడి చేతితో ఫోన్లు పట్టుకొని దిగుతాడు. దేవుని శక్తిని విడుదల చేశాం మేము. స్తోత్రం చెప్పండి. పని చేయని నోరులన్నీ ఇప్పుడు పని చేయను గాక. ఎవరన్నా నత్తిగా మాట్లాడితే ఇప్పుడు గట్టిగా అరవండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేతుల పైకెత్తా. హల్లెలూయా. దేవుని ఆత్మ అందరిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా వినండి. పరలోకములో ఉండేది ఎవరు అంటే బ్రదర్ గ్రూప్ కాదు, బామర్దుల గ్రూప్ కాదు, బైబిల్ మిషన్ కాదు, ఖురాన్ మిషన్ కాదు. ఎవరైతే యేసు దేవుడని నమ్ముతారో, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో ప్రతి వ్యక్తి రేపు పరలోకములో కన్యక రాణిగా పిలువబడతారు. ఆమేన్ చెప్దాం. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు. 80 మంది అంటే రాణి కోవకు చెందిన వాళ్ళే. అంటే మీకు ఒక మాట చెప్పాలి. 60 మంది రాణులు అంటే, రాణి అంటే ఒక భూలోకపు కన్యకని చెప్పాను కదా. ఇప్పుడు 60 లోకాలలో మనలాంటి పరిశుద్ధుల గుంపులు ఉన్నాయి. 80 మంది ఉపపత్నులు అంటే వాళ్ళకి తెలిసి తెలియక భక్తి చేస్తున్నారు, ఏదో ఒక భక్తి. మీకు మాట, ఈరోజు మనం కంచురపాలెంలో స్తోత్రం చెల్లించమని భజన చేస్తున్నాం. అలాగే వేరే లోకంలో ఉన్నటువంటి భక్తులు కూడా భజన చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి తెలియని భక్తి. అర్థమైందా? 80 మంది ఉపపత్నులు. తర్వాత లెక్కకు మించిన, మాట్లాడండి బైబిల్ చూడండి, లెక్కకు మించిన కన్యకలను కలరు. అంటే అన్కౌంటబుల్. అసలు కౌంట్ చేయలేం. అన్ని లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో మనుషులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు, సృష్టికర్త ఈయనని స్తుతిస్తున్నారు. అయితే అయినను ఏమన్నాడు అక్కడ? చదవండి. అయినను నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కూతురట. కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దానిని చూచి ధన్యురాలు అంటారట. ఇప్పుడు ఈ సీక్రెట్ చెప్తున్నా వినండి. ఇలాంటి కోటాను కోట్ల భూములు ఉన్నాయి. అయితే భూముల మీద భక్తులు అందరు భక్తి చేస్తున్నారు, ఎవరికొకరికి ప్రార్థన చేస్తున్నారు. అయితే వారిలో నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలు అంటారట. అంటే ఆ భూలోకం ఏదంటే మనము నివసిస్తున్న ఈ భూమి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? నేను రాత్రి చెప్తూ ఒక చోట కట్ చేశాను, టాపిక్ డైవర్ట్ చేశాను. అమెరికా వాళ్ళు, నాసా వాళ్ళు చంద్రుడి మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారి టీము వెళ్ళినప్పుడు కొన్ని గంటల పాటు వాళ్ళు ప్రోగ్రాన్ని టెలికాస్ట్ చేయడం ఆపేశారని చెప్పాను. ఆ టైంలో జరిగింది ఏంటంటే వినండి. వారికి గ్రహాంతర వాసులు వారికి తారసపడ్డారు. అంటే గ్రహాంతర వాసులు అంటే వేరే గ్రహాల్లో ఉండేటువంటి వ్యక్తులు. ఇప్పుడు మనుషులు ఉన్నారంటారా లేరంటారా వేరే గ్రహాల్లో? వారిని బుద్ధ జీవులు అన్నాం, వారిని ఎలియన్స్ అన్నాం. అర్థమవుతుందండి? వాళ్ళు ఉన్నారు. వారికి వినండి, వారికి మనకు ఒక వ్యత్యాసం ఉంది. అదేంటంటే దేవుడు ఈ విశ్వలోకాలన్నిటిని పవిత్రపరచాలనుకొని పరలోకంలో మన భూమిని చేయకముందు ఒక ప్రకటన చేశాడు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసించున్నట్లు
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అవి పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలెనని తండ్రి అభిషమాయను అని దేవాది దేవుడు ప్రకటన చేశాడు. అంటే నా కుమారుడైన దేవుని కుమారుడి పేరేమని చెప్పాను? అందరు చెప్పాలి. దేవుని కొడుకు పేరు ఇమ్మానుయేల్. అయితే నా కుమారుని యొక్క శిలువ రక్తము చేత సంధి చేస్తా అని చెప్పగానే అపవాది అన్నాడు, తండ్రి ఇమ్మానుయేలేనా నీ కొడుకు? మేము కాదా? ఇమ్మానుయేలుకు ఉందేంటి, మాకు లేనిదేంటి అడిగితే దేవుని కోపం వచ్చింది. ఈ ఇమ్మానుయేలు ఎవరు? అదృశ్య దేవుని యొక్క దృశ్య రూపం. ఒకసారి నిలబడండి అయ్యగారు. ఈయన అదృశ్యుడైన తండ్రి అయిన దేవుడు. ఆయన దృశ్య రూపము ఇమ్మానుయేల్ అని చెప్పాను. ఈయన ఒక దూతలాగా ఉండేవాడు అని చెప్పాను. అయితే దేవుడు ఆ దూతను పడగొట్టాడు. ఇమ్మానుయేలుతో సమానం అనుకుంది. అందుకని దేవుడు వాడిని చీకటిలోకి నెట్టివేశాడు. నెట్టివేయబడిన ఆ దురాత్మ ఇప్పుడు దేవుని కుమారునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. వాడు చేస్తున్న పనే వాడు అంటున్నాడు, యేసుప్రభుని సేవిస్తారా? ఆయన వస్తాడంట భూమి మీదకి. వస్తే ఎలాగా ఆయన సేవిస్తారో నేను చూస్తా అని పడద్రోయబడిన అపవాది ఏం చేస్తున్నాడంటే యేసయ్యను సేవించే వాళ్ళందరినీ కొట్టడం, హింసించటం వాడు జరిగిస్తున్నాడు. అది వాడి యొక్క పని అని చెప్పాను నేను. మీరు గ్రహించారో లేదో? ఓసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రాత్రి ఒక మాట చెప్పాను, నువ్వు హత్య చేయి, నిన్ను ఎవడేమండు. నీవు వేరే దేవుడిని సేవించు, నిన్ను ఎవడేం కొట్టాడు. చివరికి నీకు నువ్వే దేవుడు అని చెప్పుకో, అయినా కొట్టరు. నాకు తెక్కెక్కి ఒక అంగీ వేసుకొని గడ్డం పెంచుకొని ఇలా తెల్ల జుట్టు ఇలా పెంచుకొని స్వామి ఏ పరిశుద్ధరావు, స్వామి ఏ పరిశుద్ధరావు అనిపించుకుని ఎవడు కొట్టాడు నన్ను. చెప్పాను రాత్రి. కారణం ఏంటంటే వాడికి ఎవరి వల్ల నష్టం లేదు. యేసును నమ్ముకోండి అని చెప్పారా? ఆయనను బట్టి నేను భూమి మీదకి నట్టివేయబడ్డ చీకట్లోకి. అయితే ఆయనను సేవించే వారందరినీ చిత్రహింసలు పెడతానని అనాది నుంచి వాడు ప్రజల్ని హింసిస్తున్నాడు. అయితే దేవుని ప్రణాళిక ఏంటంటే తన కుమారుని యొక్క శిలువ రక్తము చేత సంధి చేస్తా. ఇప్పుడు వినండి, ఈ భూలోకానికి ఆయన రావడానికి ఆయన రూపకల్పన జరిగిస్తూ ప్రణాళికను రూపొందిస్తూ ఆయన ఒక నియమం పెట్టాడు. వాక్యంలోకి వస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ తీయండి. 9వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను. ఆగండి. నేను గతంలో మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తూ ఉండేవాడిని. దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని కుమారుడు. మాట్లాడదాం, అందరూ మాట్లాడదాం. దేవుని కుమారుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? తెలుసు కదండి. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కదా. యోహాను పత్రికలో అంటాడు, పత్రికల్లో ఏమంటా అంటే అపవాది క్రియను లయము చేయుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని ఉంటుంది. అపవాది క్రియను లయము చేయడానికి అంటే నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను అప్పుడప్పుడు ప్రశ్న వేస్తూ ఉంటా, ఆయన పరలోకంలో ఉండి పాపిని రక్షించలేడా? ఏమండి బాబీ గారు, ఆయన పరలోకంలో ఉండి పాపిని రక్షించగలడా లేదా? మైకేల్ గారు చెప్పండి. తలకాయ నోటితో చెప్పండి, తలకాయ ఊపొద్దు. తలకాయ ఊపే వాళ్ళకి గంగిరెద్దులాగా ఊపొద్దు అంటారు. అంటే నేను మిమ్మల్ని అంటారని ఏదో గుర్తొచ్చింది. నోటితో జవాబు చెప్పండి. నోరిచ్చింది దేవుడు. అందుకే పరలోకంలో ఉండి దేవుడు పాపిని రక్షించగలడా లేదా? లేదు. ఆయన అంటున్నాడు రక్షించగలడు అంటున్నాడు మా మైకేల్ అన్న. ఆయనకి చాలా మంచి టాలెంట్లు ఉన్నాయి. అయితే అందరూ అనుకుంటున్నారు సుందరరాజాయి గారు విన్నారు కాబట్టి లేడు అంటున్నాడు ఆయన. ఈ ప్రసంగం ఆయన విన్నారు. అయితే పరలోకంలో ఉండి దేవుడు ఇలాంటి లోకం కలుగుగాక అంటే కలుగుతాయి. ఈ లోకాలు లయమైపోవునుగాక అంటే లయమైపోతాయి. కానీ దేవుడు పరలోకంలో ఉండి పాపిని రక్షించలేడు అన్నయ్య, పెద్దన్న. కారణం ఏంటంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, దేవుడు పరలోకం నుండి ఎందుకు పాపిని రక్షించలేడు? దేవునికి అసాధ్యమైనవి ఏమన్నా ఉన్నాయా అని.
నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, దేవునికి అసాధ్యమైనవి ఏమీ లేవని పాట అయితే పాడతాం. ఏమని బాబురావు గారు? దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు అని పాటలు పాడతాం. కానీ నేనేమని పాట పాడతానంటే, దేవునికి అసాధ్యమైన బోల్డన్ని ఉన్నాయని పాడతా. మనంతా రివర్స్. బాబు నీకు కాస్త పైత్యం ఎక్కువ అన్న సంగతి మాకు తెలుసు, ఎందుకు పాడతావు అని అడగాలి మీరు. కారణం లేకుండా పాడకూడదు, పాడితే తప్పు. ఒకవేళ దేవునికి అసాధ్యమైన బోల్డన్ని ఉన్నాయి అని చెప్పాననుకోండి, దేవుని మహిమను నేను అవమానపరిచిన వాడిని అవుతా, అపచారం చేసిన వాడిని అవుతా. దేవునికి అపచారం చేయకూడదు నేను. మరి ఎందుకు దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయి అని అంటున్నానంటే, దేవుడు నీకులాగా అబద్ధం ఆడలేడు, దేవుడు నీకులాగా మోసం చేయలేడు, నీకులాగా ఇతరులది లాక్కోలేడు, దేవుడు నీకులాగా అన్యాయం చేయలేడు, దేవుడు నీకులాగా దేవుని బిడ్డలారా వ్యభిచారము చేయలేడు, దేవుడు నీకులాగా పాపం చేయలేడు, ఆయన నీకు నాకులాగా అన్యాయము చేయలేడు. హీ కాంట్. ఆయన చేయలేని బోల్డన్ని ఉన్నాయి. ఇది పెద్ద ప్రసంగం. దేవునికి ఒకసారి అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయి. ఆయన మనలాగా ఓడిపోలేడు, ఆయన మనకలాగా ఏడుస్తూ కూర్చోడు, ఆయన మనకలాగా అన్యాయము చేయలేడు, ఆయన అపవిత్రంగా ఉండలేడు. అయితే ప్రియులారా, ఆయన పరలోకంలో ఉండి భూమి మీద ఉన్న పాపిని రక్షించలేడు. కారణం ఏంటో ఇప్పుడు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదవండి దయచేసి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము, అందరూ చదువుతున్నారా? మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము వలన శుద్ధి చేయబడవలననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏంటంట? దేవునికి ఒక ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్ర ప్రకారం అంట సమస్త వస్తువులు రక్త ప్రోక్షణము వలన శుద్ధి చేయబడవలనని సామాన్యముగా చెప్పవచ్చు. ఈ సంగతి దేవుడు మనకే కాదు అందరికీ తెలియజేశాడు. ఆయన అన్య జనాంగానికి కూడా తెలియజేశాడు. వారు వేదాల్లో రాసుకున్నారు, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకమని. అందరికీ తెలుసు, కానీ ఏ రక్తము చిందించాలో వారికి అర్థం కాలే. సమస్త వస్తువులు రక్తము వలన శుద్ధి చేయబడవలెనని సామాన్యముగా చెప్పవచ్చు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు అంట. ఇప్పుడు వినండి. హల్లెలూయా. పరలోకంలో ఉండి దేవుడు పాపిని ఎందుకు రక్షించలేడంటే, అక్కడ రక్త మాంసాలు లేవు కనుక ఆయన అక్కడుండి పాపిని రక్షించలేడు. చప్పలు కొడదాం గట్టిగా. ఇప్పుడు ఎరగవాళ్ళు కూడా వినబట్లే, ఇక్కడికి అన్న వినబడాలి, కనీసం చప్పట్లన్నా. దేవుడు అందరినీ దీవించునుగా. ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రాణము పోవాలి అంటే, ఇప్పుడు నేను మీకు మరొక విషయం. దేవుడు రక్తము చిందించడానికి రక్త మాంసాలు కలిగినటువంటి శరీరాన్ని పెట్టి ఈ భూమి మీద మనల్ని చేశాడు. నేను రాత్రే గుర్తు చేశాను, వేరే గ్రహాల్లో ఉన్న వ్యక్తులకు ప్రాణం పోదు అని. కారణం ఏంటంటే వారు అమర్త్యులు, వారికి ప్రాణం పోదు. వారి ప్రాణము ఎక్కడుంటుందంటే, వినండి, ఉదాహరణకి వారిని దేవుడు దేవదూతల్ని చెట్లు అన్నాడు. చెట్టుకి ప్రాణం ఎక్కడుంటుంది? వాళ్ళు రాంగ్ చెప్తున్నారు, మీరు రైట్ చెప్పండి. చెట్టుకి ప్రాణం ఎక్కడుంటుంది బాబురావు గారు? ఏరులో ఉంటుందండి. పెద్ద ఆయన చెట్టు అంతా ఉంటుంది. ఈయన చెట్టు అంత మనిషి విన్నాడు కాబట్టి ఆయన చెప్పేస్తా ఉన్నారు. స్తోత్రం. చెట్టుకి ప్రాణం ఎక్కడుంటుంది? కొంతమంది ఆకులో ఉంటుంది అంటారు, కొంతమంది వేరులో ఉంటుంది అంటారు, కొంతమంది కొమ్మలో ఉంటుంది అంటారు. మీకు ఓ మాట చెప్పాలి, చెట్టుకి ప్రాణము చెట్టు అంతా ఉంటుంది. చెట్టుకి వినండి, ఒక ఆకు తీయండి, ఆకు తుంచి భూమిలో తడి నేల నాటండి, మళ్ళీ ఆ వేర్లు వస్తాయి. చెట్టు కొమ్మ నరకండి, చెట్టు బ్రతికే ఉంటుంది. కొమ్మ ఇంకో చోట నాటండి, ఆ యొక్క కొమ్మ బ్రతుకుతుంది. అలాగే దేవదూతలకు అంటే గ్రహాంతర వాసులకు ప్రాణము దేహం అంతుంటుంది, కానీ మనకు ప్రాణమేమో మన రక్తములో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రాణము పోయే వ్యక్తులము మనము.
అయితే మనల్ని దేవుడు ప్రాణం పోయేటట్టు మనల్నే చేశాడు. అందుకని రేపు పరలోక రాజ్యంలో నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే అన్నాడే, ఆమె తన కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలో ఆమెను చూసి ధన్యురాలు అంటారు అన్నాడే, ఆ ధన్యురాలు ఎవరంటే మనమే. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన మనలను రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనడానికి ఆయన పోలికలో ఆయన మనకు స్పెషల్ లైఫ్ ఇచ్చాడు. ఆమేన్. ప్రాణము పోయే శరీరాలు మనకే ఉన్నాయి. మనల్ని చేశాక ఆయన ఏం చేశాడు అంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన కన్యక గర్భాన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన తిరిగి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. అయితే ఈ లేచిన ఈ యేసే ఆ క్రీస్తు. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ యేసే ఆ క్రీస్తు. ఆ క్రీస్తు అంటే ఇప్పుడే టాపిక్ లోకి వస్తున్నా, ఇప్పుడే వాక్యంలోకి వస్తున్నా. ఆమేన్. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఇప్పుడు ఆ మిషన్ స్టార్ట్. ఈ యేసే. మరి ఇప్పుడు దాకా చెప్పింది వాక్యం కదా, వాక్యమే కానీ వాక్యానికి పునాది వేసుకుంటూ వచ్చా. ఇల్లు మొదటే కనబడదు, లోపల పునాది 10 అడుగుల లోతులో పునాది ఉంటుంది, బోర్లు. ఇప్పుడు 1 గంటన్నర ప్రసంగం నడిచింది, మరొక గంటన్నర అసలైనటువంటి పైప్ బిల్డింగు మీకు చూపెట్టి ముగించేస్తా, లేకపోతే ఈ సభ వేస్ట్. ఈ యేసే ఆ క్రీస్తు. ఆ క్రీస్తు అన్నామే. వినండి, క్రీస్తు అంటే అర్థం చెప్తాను. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషిక్తుడు అని అర్థం. ఒక చిన్న వాక్యాన్ని చదవండి దయచేసి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదవండి. మా 24వ వచనం నుంచి అందరూ తీయండి. మీకు చెప్పాల్సిన విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేసేస్తా. తిరుగుబాటును మాన్పుటకును. అందరూ చదువుతున్నారా? తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని. ఆగండి. అభిషిక్తుడగు అన్న దగ్గర చుట్టూరా గీత గీసుకోండి. పాత నిబంధనలో క్రీస్తు అన్న పేరుందా అన్నది ఒక టాపిక్. పాత నిబంధనలో క్రీస్తు అన్న పేరుందా? మీరంటారు లేదు అంటారు. క్రీస్తు అంటే క్రైస్ట్ అనేది ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్. అంటే క్రీస్తు అన్న పదము, క్రైస్ట్ అనే పదము గ్రీక్ భాషలోనిది. అయితే దానిని హీబ్రూ భాషలో, అంటే క్రీస్తు అనే పదాన్ని హీబ్రూ భాషలో భాషాంతరాన ఏమని పిలుస్తారంటే అభిషిక్తుడు అంటారు. పాత నిబంధన అందరూ గుర్తుంచుకోవాలి. పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది మొదట. తర్వాత రెండవది అరామిక భాషలో రాయబడింది. ఈ 2 లాంగ్వేజెస్లో హీబ్రూ, అరామిక. ఏది? పాత నిబంధన. తర్వాత క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో క్రైస్ట్ అంటే క్రీస్తు, తెలుగులో క్రైస్ట్ అంటే అది ఒక గ్రీకు పదం. హెబ్రీ భాషలో ఏమని పిలుస్తారంటే అభిషిక్తుడు అంటారు. ఆ అభిషిక్తుడినే వినండి, తెలుగులో ఏమని పిలుస్తారంటే ఈ భాషాంతరాన మెస్సియా అంటారు. స్తోత్రం చెప్తారా? స్తోత్రం. హల్లెలూయా. దేవుడండి ఒక మనిషిని ఒక కార్యము కొరకు అభిషేకించాడు. ఇప్పుడు వినాలి, ఈ ప్రసంగం అర్థమయ్యేటట్టు చెప్తా. అయ్యగారు ఇప్పుడు నిలబడండి. తండ్రి అయిన దేవుడు ఒక పని కొరకు ఒక వ్యక్తిని అభిషేకించాడు. అందరూ ఇటువైపు చూడాలి. అయ్యా వినండి, తండ్రి అయిన దేవుడు
ఒక ఘనమైన కార్యము కొరకు తన కుమారుని అభిషేకించాడు, ప్రతిష్ఠిత చేశాడు. ఆ కార్యం ఏమిటంటే తన కుమారుని శిలువ రక్తము చేత పరలోకములో ఉన్నవైనా భూలోకములో ఉన్నవైనా ఆయన ద్వారా నాతో సమాధానపరచబడాలి, ఇది నా అభిష్టం అన్నాడు. అయితే ఆయన దేని కొరకు అభిషేకించాడు? అభిషిక్తుడు అంటే క్రీస్తు అని చెప్పాను. ఈ తన కుమారుని శిలువ రక్తము చేత సంధి చేయబడాలి అని, ఆయనను శిలువకేసి కొట్టాలి అని అభిషేకించాడు, ప్రతిష్ఠిత చేశాడు. అది ఎవరిలో నెరవేరిందంటే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న యేసయ్యలో నెరవేరింది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ యేసే ఆ తండ్రి అభిషేకించిన అభిషిక్తుడైన క్రీస్తు. అర్థమైందండి? ఒక ప్రత్యేకమైన పని కొరకై దేవుడు తన కుమారుని అభిషేకించాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను సువార్త చెప్తూ ఉంటాడు. అందరూ నా వైపు చూడండి. సువార్త చెప్తూ ఉంటే ఆయనను హేరోదు చెరసాల్లో వేయిస్తాడు. ఆ టైంలో ఇద్దరు శిష్యులు యేసయ్య దగ్గరికి పంపిస్తాడు. పంపించి నువ్వేనా మెస్సయ్యావి? మెస్సయ్య అంటే భాషాంతరాన క్రీస్తు అని, భాషాంతరాన అభిషిక్తుడు అని. నువ్వేనా మెస్సయ్యావి? మేము ఎవరి కొరకన్నా ఎదురు చూడాలా? అప్పుడు యేసయ్య అంటాడు, మీరేం చూస్తున్నారు? ఈ అరణ్యంలో కదులుతున్న రెల్లును చూస్తున్నారా? లేకపోతే దేన్ని చూస్తున్నారు మీరు? ఇదిగో కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, ఏమి చూసారో దాన్ని చెప్పండి అన్నాడు. అంటే దేవుడు అభిషేకించిన, యెషయా గ్రంథంలో అంటాడు, బీదలకు సువర్తమానము ప్రకటించడానికి, నలిగిన వారిని బలపరచడానికి యెహోవా ఆత్మ నన్ను అభిషేకించను అంటాడు. ఆ అభిషక్తుడు ఈ యేసే అని చెప్పడానికి, ఈ యేసే ఆ క్రీస్తు అని చెప్పడానికి పౌలు, మనము అంటే యేసు ప్రభుని ఆరాధిస్తున్న వారిని యెరూషలేములో చిత్రహింసలు చేశారు, వారిని చెరసాల్లో వేశారు, రాళ్లతో కొట్టారు, రంపాలతో కోశారు. అయితే పౌలు అంటాడు, మనము దేని నిమిత్తము హింసింపబడుతున్నామంటే ఆ యేసే, ఈ మనం ఆరాధిస్తున్న ఈ యేసే ఆ క్రీస్తు, దేవుడు పంపించిన అభిషిక్తుడు ఈయనే అని చెప్పడానికి. అయితే ఆయనే ఈయన అనడానికి ఆనవాలు ఏదన్నా ఉందా? ఉంది. ఒక వాక్యాన్ని చదవండి, దయతో రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం దయతో 33వ వచనాన్ని చదవండి. నేను ఆయనను ఎరుగనైతిని. అందరూ చదవాలి. నేను ఆయనను ఎరుగనైతిని గాని. అందరూ నా వైపు చూడండి. నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని దేవుని మార్గము సరళము చేసే వ్యక్తిగా అభిషేకించాడు. ఏంటండి? దేవుని మార్గము సరళము చేయడానికి. ఇదిగో ప్రభు వస్తున్నాడు, ప్రభు మార్గాన్ని సరళము చేయవాడని అరణ్యములో ఒకని కేక అని దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని అభిషేకించాడు. అయితే ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను, అయ్యా నేను ప్రకటిస్తున్నాను కదా, అయితే మరి మెస్సయ్య వస్తాడంటున్నారు, మేము ఎదురు చూస్తున్నాం, ఆయన వస్తే ఎలా ఉంటాడు, ఆనవాలేంటి అని అడిగాడు తండ్రి అయిన దేవుణ్ణి. ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. అందరూ చెప్పాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుణ్ణి అడిగాడు. ఆ దినాల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే అందరూ భయపడేవాళ్ళు. కారణం ఏంటంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. జకరియా ఎలిజబెత్ అమ్మలు ముసలాళ్ళు. జకరియా తన క్రమములో యాజకత్వం జరిగిస్తున్న రోజు అది. ఆ రాత్రి దేవదూత వచ్చింది జకరియా దగ్గరికి. వచ్చి, అయ్యా నీ భార్య ఇప్పుడు గర్భవతి అన్నాడట. దేవుని మార్గము సరళము చేసే ఒక కుమారుడు నీకు కలగబోతున్నాడు అని చెప్పగానే జకరియా అంట నవ్వాడట. నేను ముసలోని, ఇది ఎలా సాధ్యం అని నవ్వాడట. నవ్వుతున్నావా అని, నీకు కొడుకు పుట్టి అతనికి పేరు పెట్టేంతవరకు మోగోడు అయిపోతావు అన్నాడట దూత. అనగానే మనోడు మోగోడు అయిపోయాడు. అందరూ వస్తున్నారు, మరి ప్రార్థన చేయించుకోవాలిగా, యాజకత్వం టోపీ పెట్టాలిగా, నెత్తి మీద ధూపం వేయాలిగా. వేసే టైంలో వాళ్ళు మాట్లాడుతుంటే ఈయనకి అంటున్నాడు. ఏమైందంటే పలక బలపొందండి అన్నాడు. మనవాడి దగ్గరికి పలక బలపొంది తీసుకొచ్చారు. నాకు దూత కనబడింది,
మా ఆవిడికి ఇప్పుడు గర్భం అంట, దేవుని ఆత్మ ద్వారా నా భార్య గర్భము ధరించిందంట, దూత చెప్పింది అన్నాడు. నిజమా? అయితే నేను నవ్వాను. నవ్వితే నన్ను మోగోడుగా చేసేసింది దేవుని దూత. అయితే నేను పేరు పెట్టిన రోజున నోరు వచ్చిందంట. అందరికీ ఆశ్చర్యం. జకర్యాకు నోరు పడిపోయిందంట. దూత చెప్పిందంట వాళ్ళ భార్యకి గర్భం అని. మనోడు నమ్మలేదంట. అందరూ చెక్ చేస్తూ ఉన్నారు. ఈలోపంట ఎలిజబెత్ అమ్మకి గర్భం వచ్చేసింది. అయితే కనేసింది. కనే దినాలు అయిపోయాక కన్న తర్వాత 9వ రోజున, ఎన్నో రోజున పేరు పెడతారు? 8వ రోజున సున్నతి చేసి పేరు పెట్టాలి. 8వ రోజున పేరు పెట్టేటప్పుడు అండి, ఏం పేరు పెట్టమంటావు అని అడిగారంట. ఎవరిని? జకర్యా తాతని. అడిగితే తాతయ్య అన్నాడు, పలకా బలపొందండి అన్నాడు. మళ్ళా తెచ్చాడు, సైకిల్ చేశాడు. అన్ని మోగ సైకిలే తెచ్చారు. అప్పుడు మనవాడంట యోహాను అని రాశాడంట. రాయిగానే నోరు వచ్చేసిందంట. స్తోత్రం. చప్పలు కొట్టి దేవుని కనపడతాం గట్టిగా. అందరికంట ఓరి నాయన పుట్టినోడు ఎలాంటోడు అవుతాడో దేవుడే పంపించాడంట ఈయన్ని అని అప్పటి నుంచి బాప్తిస కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. యోహాన్ అంటే అర్థం ఏంటి? అయితే ఆ రోజుల్లోంచి బాప్తిసం ఇచ్చాడు కదా. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరి పేరట బాప్తిసం ఇచ్చాడు? ఇప్పుడు యేసునామములో బాప్తిసం అంటున్నారుగా, మరి అప్పుడు ఆయన ఏం బాప్తిసం ఇచ్చాడు? ఇదంతా బోళ్ళంత గందరగోళం. ఇప్పుడు అటు బాను రెండోసారి ఈ మీటింగులకు మీరు రారు, అవన్నీ రాత్రి చెబితే. అయితే గుర్తు చేస్తున్న అలాంటి విషయాలు ఉన్నాయని. అయితే దాన్ని అలా వదిలేయండి. ఒక్క నిమిషంలో మనం ఇంటికి పోదాం. హల్లెలూయా. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుణ్ణి అడిగాడు. అందరి మాట వినాలి. అయ్యా, మెస్సయ్య మార్గాన్ని సరళం చేస్తానన్నావు కదా, నువ్వు ఏర్పాటు చేసిన అభిషక్తుడు ఉన్నాడు కదా, ఆయన వస్తాడన్నావు కదా, ఆయన వస్తే నేను గుర్తుపట్టడం ఎలా? అది ఆయన వస్తే నేను ఎలాగ ఆయన గుర్తించగలను? ఇప్పుడు చదవండి వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. అందరూ చదవండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ చదవండి. నేను ఆయనను ఎరుగనైతిని గాని. నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు, బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు, నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట చూతువో, నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చువాడని. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహానికి దేవుడు చెప్పాడు, మెస్సయ్యను గుర్తెరగడం ఎలాగా? నీవు నీళ్ళలో బాప్తిసం ఇచ్చినప్పుడు ఎవని తల మీద అయితే పౌరము వాలుతుందో అతడే ఆత్మలో బాప్తిసం ఇచ్చు మెస్సయ్య. అదే నీ కానవాలు అన్నాడు. బాప్తిసం ఇచ్చే సమయంలో ఆకాశము తెరవబడింది. ఓ మహిమ మేఘం వచ్చింది. అయితే యేసయ్య మీదకి పౌరం వచ్చి వాలింది. ఈయనే మెస్సయ్య, ఈయనే అభిషక్తుడు, ఈయనే క్రీస్తు అని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం. యేసే ఆ అభిషక్తుడు అని మొదట ప్రసంగం చేసింది బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు పంపించిన లోకానికి విమోచకుడు, రక్షకుడు ఆయన ప్రభు అయిన యేసు. ఈ యేసునే దేవుడు అనాది కాలంలో ఏర్పాటు చేసిన అభిషక్తుడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఈ యేసే మనం ఆరాధిస్తున్న ఈ యేసే దేవాది దేవుని విశ్వ ప్రణాళికలోని దేవుని అభిషక్తుడు. ఈ యేసే ఆ క్రీస్తు. కనుక దేవుడు నియమించాడు, ఆయన మనకు ఆనవాళ్ళు ఇచ్చాడు. ఎవరి మీద ఆత్మ పౌరం రూపంలో వాళ్తుందో ఆయనే ఆ మెస్సయ్య. యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మీద పౌరం వాలింది. అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్యని ఈయన మెస్సయ్య అని ప్రకటించడం మొదలుపెట్టాడు. అనేకులు ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సృష్టికర్త మన యేసయ్య, ఈయన అభిషేకింపబడిన దేవుని కుమారుడు, అభిషక్తుడు. అభిషక్తుడైన ఆయనే సృష్టికర్త అని కూడా రాత్రి చెప్పాను. అయితే ఇది దేవుని యొక్క గూఢమైన సంగతి. ప్రతి విశ్వాసి కూడా మనం ఆరాధిస్తున్న యేసు నిజమైన దేవుడని ఎరిగి ఈయనే
దేవుడు అభిషేకించిన అభిషిక్తుడని నమ్మి మనము బలమైనటువంటి సాధనాలుగా సాగిపోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ యేసే ఆ క్రీస్తు అని బోధిస్తూ, అనేకులను ఒప్పిస్తూ, అనేకులను దేవుని వైపు తిప్పుతూ ఆయన తన సువార్త యాత్రను ఆయన జరిగించాడు. అంత్య దినాల్లో దేవుడు అదే పరిచర్యను దేవుడు మనకిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్దాం ఆమేన్, హల్లెలూయా. మనము సేవిస్తున్న ఈ యేసు ఆ అభిషిక్తుడు అని మనం అనేకులకు తేటగా వివరిస్తూ, ఓపికతో సమాధానం చెప్తూ అనేకులను దేవుని రాజ్యానికి నడిపిద్దాం. దేవుని ఆత్మ అందరికి తోడుగా ఉండి అభిషేకించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. మా తండ్రి మీకు వందనాలయ్యా, మా దేవా మీకు వందనాలు. అందరము లేద్దాం, ప్రక్క వారితో మాట్లాడుతూ ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధి మీకు విడుదల చేస్తున్నాం. రెండు చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేయించాలి. దేవుని సన్నిధానంలో దీవింపబడాలి అనే ఆశ కలిగిన వారందరూ రెండు చేతులు పైకెత్తుదాం. మనము సేవిస్తున్న ఈ యేసే దేవుడు అనాదిలో అభిషేకించిన అభిషేక్తుడు మెస్సయ్య. అందుకే యేసును మెస్సయ్య అని కూడా అనడానికి కారణం అది. అభిషిక్తుడు అని అర్థం మెస్సయ్య అంటే. మన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము చేత సంధి చేయాలి అని ఆయన నిర్ణయించి తన కుమారుని భూమి మీదకు పంపించారు. ఆయన తన యొక్క కార్యాన్ని జరిగించి శిలువలో ఆయన మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచి తన దైవిక శక్తిని మనకు తెలియచేశాడు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరు కథలొద్దు, ఎవరు ముందుకు రావద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన రెండు చేతులు పైకెత్తుదాం, దేవుని నామాన్ని గణపరుద్దాం. ఈ యేసే ఆ క్రీస్తు, ఈ యేసే మనం ఆరాధిస్తున్నా ఈ యేసే దేవదేవుని విశ్వ ప్రణాళికలోని అభిషిక్తుడైన దేవుడు. తండ్రి మీకు వందనాలయ్యా, నా దేవా మా దేవా మీకు వందనాలు స్వామి. అయ్యా ఈ రోజు నాయన ఈ పరిచర్యలో భాగంగా నాయన ప్రతి ఏటా నవంబర్ మాసంలో నాయన మేము మా ఈ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ గ్రామంలో అనేకులు వ్యవసాయాన్ని చేస్తున్నారు. అయ్యా కొందరు ఈ మధ్య కాలంలో ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారు. అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. అయ్యా ఈ హోలీ మందిరంలో నుంచి గనులైన వారు లేపబడుదురుగాక. హోలీ మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు వారి నామములో దీవింపబడునుగాక. హోలీ మందిరం యొక్క విశ్వాసులందరూ వారు చేస్తున్న ప్రతి వ్యవసాయ కార్యక్రమం యేసుక్రీస్తు వారి నామములో దీవింపబడునుగాక. దేవదేవుని సన్నిధి ప్రతి విశ్వాసికి తోడుగా ఉండునుగాక. శ్రేష్టమైనటువంటి రాబడి కలిగి వర్ధిల్లుతూ వర్ధిల్లిన కొలది ప్రతి విశ్వాసి దేవుని స్తుతించుదురుగాక. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ రాత్రి మరొకసారి మీ శిలువ రక్తాన్ని చేతపుచ్చుకొని మేమందరము మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. నా దేవా ఈ యేసే ఆ క్రీస్తు అని ఎరగడానికి నాయన బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఒక ఆనవాలు ఇచ్చారు. ఎవరి మీద నీవు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఎవరి మీద పావురము ఆత్మ పావురము రూపంలో నిలబడుతుందో ఆయనే మెస్సయ్య అని ఆనవాలు ఇచ్చావు. అయ్యా తండ్రి యగు దేవా, మీ కుమారుని లోకానికి పంపించి ప్రతి మానవుల అపరాధముల కొరకై అయ్యా పరలోకములో ఉన్నవైనను భూలోకములో ఉన్నవైనను వాటన్నిటిని నాయనా అయ్యా నీ కుమారుని యొక్క శిలువ రక్తము చేత సంధి చేసి నాయనా అయ్యా పరలోకపు ప్రవేశాన్ని జరగడానికి మీరు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మీ కార్యాలు ఎంత గొప్పవి అయ్యా, నీ కార్యములు బహు రమ్యములు, అవి బహు ఖ్యాతి గలవి.
అయ్యా అవి నిజమైనవి, అవి మాన్యమైనవి. ఈ రాత్రినైనా ఈ స్థలములో ఎందరైతే నిలబడి ఉన్నారో, ఎందరైతే చేతులు నీ వైపు ఎత్తారో, ఎవరైతే వారి జీవితాలని పాదాల దగ్గర పెడుతున్నారో, వారందరి జీవితాల్లోనికి ఇప్పుడే మీ కృపను యేసుక్రీస్తు వారి నామములో విడుదల చేస్తున్నాను. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వారి నామములో ఇప్పుడే దీవింపబడుదురు గాక. దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిని అభిషేకించును గాక. మీ పరిశుద్ధాత్మ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, గొప్ప నెమ్మదిని, ప్రతి కుటుంబంలో సమాధానాన్ని, మీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, మీ కాపుదలను నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో విడుదల చేస్తున్నాము. ప్రభువా, మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ఈనాటి వ్యక్తి కాదు అని, ఆనాడే మీరు అభిషేకించిన క్రీస్తు అని సర్వ మానవాళి గ్రహించులాగు మీ నూతన కార్యాన్ని జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. అయ్యా, ఈ సభల కొరకై శ్రమదానం, ధనదానం చేసిన బిడ్డలు ఉన్నారు, వాక్యాన్ని అందజేసిన బిడ్డలు ఉన్నారు. వాస్తవానికి మేము సాక్ష్యాల సమయం ఇవ్వాలనుకున్నాం. ప్రజలు నాయన పనుల ఒత్తిడిలో ఉండి ఆలస్యంగా వచ్చారు నాయన. అందుచేత నాయన మేము సరైన రీతిలో మిమ్మల్ని ఒకవేళ స్తుతించలేకపోతే మరొక సమయాన్ని దయచేయండి. మీ కార్యాలు వివరించడానికి, మీ కార్యములకు ఓ నాయన ప్రకటించడానికి, ప్రచురము చేయడానికి మాకందరికి సమయాన్ని దయచేయండి. అయ్యా, ఇది మొదలుకు ఈ యొక్క నవంబర్ మాసంలో 3వ తారీఖున నాయన హోలీ మందిరంలో మేము ప్రార్థిస్తున్నప్పుడు మీరు వాగ్దానాన్ని ఇచ్చారు. అయ్యా, నీ యొక్క సన్నిధానంలో మొరపెట్టిన ప్రతి మొర ఆలకించి జవాబిస్తానన్నావు. బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేస్తానన్నావు. బిడ్డలందరితో మీ సన్నిధి సాగనంపుతానన్నావు. నాయనా, ఈ రాత్రి నాయనా ఈ స్థలంలో ఎందరైతే ప్రార్థిస్తూ మీ యొక్క పాదాల దగ్గరనైనా మొరపెడుతున్నారో, మీ ముఖ కాంతిలో కనిపెడుతున్నారో, వారందరికీ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని యేసు క్రీస్తు వారి నామములో విడుదల చేస్తున్నాను. ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు వారి నామములో దీవింపబడుదురుగాక. దేవుని కృపయు క్షేమమును మనందరిని వెంబడించునుగాక. మహోన్నతుడా, వీళ్ళని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరము 2 చేతులు పైకెత్తుదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడయ్యుండి దీవించునుగాక. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. అందరం కూర్చుందాం. స్తోత్రం.